సో ఈరోజు నేను చాలా బీభత్సంగా హర్ట్ చేసి ఇరిటేట్ చేసి ఒక క్వశ్చన్ కోసం మాట్లాడబోతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఎరా ఏం చేస్తున్నావు? ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి ఇంకా ఇంకా ఏ మామూలుగా రాదనమాట. చేతిలో ఏముంటే అది తీసేసి కొడేద్దాం అన్నట్టు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నాకు తెలిసి అందరూ ఇది ఫేస్ చేసి ఉంటారు. ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ విన్న వెంటనే ఇంకా బీభత్సంగా మనకు తెలియకుండానే కంట్రోల్ తప్పిపోతుంటాం. చాలా వరకు ఇలాంటి క్వశ్చన్ ఫేస్ చేయాలని చాలా వరకు ఫంక్షన్లు మానేస్తాం. చాలా వరకు పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ, రిలేటివ్స్ గ్యాదరింగ్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళడమే మానేస్తాం. ఈ ఒక్క క్వశ్చన్ ఫేస్ చేయాలని. చాలా బీభత్సంగా ఉంటుంది ఈ క్వశ్చన్. యారా ఏం చేస్తున్నావు అని ఎవడో ఒక అంకుల్ వచ్చి అడుగుతాడు మన రిలేటివ్స్లో. ఈసారి మీరు ఏం చేస్తారంటే, మీరు ఈసారి ఇలా చెప్పగలగాలి. ఎందుకంటే ఈసారి ఎవడన్నా ఏం చేస్తున్నావు అన్నాడంటే, నా ఏజ్లో ఎవడన్నా ఈ టైంకి అయితే చదువుతాడు, లేదంటే చదివిన తర్వాత జాబ్ కోసం చూస్తాడు, ఈ లోపల సెటిల్ అయిపోయాడు కదా. నా ఏజ్లో ఉన్నప్పుడు మీరేం చేస్తారండి? మీరు ఏమన్నా ఊరికి ప్రెసిడెంట్ అయిపోయారా? నాకు చెప్తున్నారు. సో ఎవడేం చేయాలో, ఏది ఎప్పుడు చేయాలో అది చేస్తాడు. ఎవడ క్లారిటీ అడిగి ఉండదు. ప్రతిదీ మీకు చేయాల్సిన అవసరం ఏం లేదు మాకు అని డైరెక్ట్గా అనండి. ఈసారి నెక్స్ట్ టైం నుంచి నీ జోలికి వస్తే ఆ తర్వాత ఆలోచన. అది మీరు ఆడ హట్ అవుతాడో ఇంకేదో అవుతాడో నీకు అనవసరం. ఇంకా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పే అంతే. ఎన్నాళ్ళని భరిస్తావు? నువ్వు భరించేంతకాలం అడుగుతూనే ఉంటారు ప్రతి ఒక్కడిని. అదే నువ్వు ఒకసారి రివర్స్ అయ్యావనుకో, ఈ గొడవ ఎవరు పట్టించకూడదు. అప్పుడు నువ్వు అనుకున్నది చేస్తే చేస్తావు, లేదంటే టైం తీసుకుని చేస్తావు. సో ఇలాంటి టాపిక్స్ కోసం నేను ఇంకా మాట్లాడాలనుకుంటే వెంటనే కామెంట్ చేయండి.